హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వప్నస్ బ్యూటీ మిర్రర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ స్వప్నని. నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను బ్లో డ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంతమంది క్లయింట్స్ కానీ ఫ్రెండ్స్ సిస్టర్స్ అడిగారు, అక్క ఎలా ఉంటుంది అనేసి. సో నేనేమంటే టెంపరీ చేసుకుంటున్నా, జస్ట్ పార్టీ వేర్ అంతే. పర్మనెంట్ కూడా ఉంటుంది దీంట్లో. నేనైతే ప్రిఫరెన్స్ ఇవ్వను. వాళ్ళ వాళ్ళ అభిప్రాయం, చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. నేను కొంచెం హెయిర్ కట్ చేస్తేనే డ్రైయర్ పెట్టుకోను అనమాట సామాన్యంగా. ఆ, చూస్తారు మన వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేస్తున్నా ఎలా ఉంటుంది అనేసి. ఫస్ట్ అయితే నేను హెయిర్ సీరం అప్లై చేసేసుకున్నాను. తర్వాత బ్లో డ్రై చేపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బెల్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఎలా ఉంది ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో మీరు నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బ్యూటీ అండ్ హెయిర్ టిప్స్ కోసం కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తా. ఏ డౌట్కైనా రిప్లై ఇస్తాను నేను, ఓకేనా? తెలుసు కదా నేను మీ స్వప్న బ్యూటిషియన్ బళ్ళారి అని. బాగుంటుంది. నేనే ఎక్కువ డ్రైయర్ పెట్టుకోను అనమాట. హీట్ గాలి ఎయిర్ వస్తుంది కదా, ఎయిర్ ఫాల్ అవుతుంది అనేసి అంతే. నేను లైక్ చేయను. ఒక్కొక్కరు లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చెప్తున్నాను, నో ప్రాబ్లం. ఏమంటే మనం పర్మనెంట్ చేపించుకున్నా కూడా కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాలి. షాంపూస్ దానికి సంబంధించినవన్నీ వాడితేనే మనకి హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ ఉంటుంది. లేకుంటే కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను పర్మనెంట్ కాదు, జస్ట్ వన్ డే, మళ్ళీ మనం హెయిర్ వాష్ చేయంగానే వెళ్ళిపోతుందనమాట. ఫైనల్ లుక్ చూసి చెప్పండి ఎలా ఉంది, బాగుందా లేదా అనేసి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఏమంటే అందరూ కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఎట్లా ఏంటి అంటారు. అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ హీట్ చేసి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి హెయిర్స్కి, చాలా రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ హెయిర్ ప్యాక్స్ కూడా వేసుకోవాలి. వీక్లీ వన్స్ అన్న హెయిర్ ప్యాక్ వేసుకోవాలిరా ఎవరైనా కూడా. హెయిర్ స్పా చేపించుకోవాలి. సెలూన్కి కుదరలేదు అంటే అట్లీస్ట్ కనీసం ఇంట్లో అయినా కూడా చేసుకోవాలి వీక్లీ వన్స్. హెయిర్ ప్యాక్ వేసుకుంటే దాని నుంచి చాలా రిజల్ట్ ఉంటుంది. ఆయిల్ మసాజ్ చేసుకున్నా కూడా హెయిర్ ఫాల్ ఉండదు. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా ఉంటుంది. మనం ఏమీ చేయకుండా హెయిర్ ఫాల్ అవుతుంది అంటాము అంటే ఎలా పోతుంది చెప్పు? కనీసం ఆయిల్ కూడా పెట్టరు ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా, అట్లీస్ట్ నేనైనా కూడా. కానీ నేను కంపల్సరీ ఆయిల్ పెడతా. వీక్లీ 3-4 టైమ్స్ ఆయిల్ అప్లై చేస్తూనే ఉంటా. హెయిర్ వాష్ కూడా చేస్తాను. ఆయిల్ అప్లై చేసి మనం ఒక 2 డేస్ అట్లా వదిలేయకూడదు. డాండ్రఫ్ వస్తుందన్నమాట. డాండ్రఫ్ రాకూడదు అంటే ఆయిల్ అప్లై చేయాలి, నైట్ అప్లై చేయాలి, మార్నింగ్ హెయిర్ వాష్ చేయాలి. మీకు తెలుస్తుంది. ఒక్కసారి ఈ చిట్కాస్ అన్నీ పాటించండి, మీకే ఐడియా వస్తుంది ఏంటి అనేసి. ఆయిల్ పెడితేనే కొంచెం కండిషనర్ బాగుంటుంది, హెయిర్స్కి షైనింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ మసాజ్ చేసుకోండి కంపల్సరీ, రిజల్ట్ వస్తుంది. ఇంట్లో కనీసం షాప్స్కి వెళ్ళే కుదరకపోయినా కూడా ఇంట్లో అయినా కూడా చేసుకోండి. పార్లర్స్కి వెళ్ళడం కుదరలేదు మనకి అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ 10 డేస్ వన్స్ అయినా ఆయిలే కదా, నో ప్రాబ్లం. మీరు ఏది యూస్ చేస్తారో దాన్ని లైట్ వార్మ్ చేసుకొని అప్లై చేసుకోండి. నేనేమంటే మార్నింగ్స్ మనకి క్లయింట్స్ తక్కువ వస్తారు కదా, ఒకసారి అడుగుతున్నారు చూపిద్దాం ఫైనల్ లుక్ ఎలా వస్తుంది అనేసి చేస్తున్నా. ఇంతవరకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా నేను బ్లో డ్రై చేసుకోలేదు. ఆల్రెడీ నాది కొంచెం వేవీ ఉంటుంది, సాఫ్ట్ ఉంటున్నాయి అనమాట. హెయిర్స్ సాఫ్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఏమంటే నేను హెయిర్ స్పా వాడతాను, ఆయిల్ మసాజ్ చేసుకుంటాను ఇంట్లోనే. సెలూన్లో అయితే తక్కువ. హెయిర్ ఆయిల్ మసాజ్ కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నా, ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. దాన్ని కూడా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఏమన్నా బ్యూటీ అండ్ హెయిర్ టిప్స్ కోసం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నేను దేని గురించి అయినా కూడా రిప్లై ఇస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మన లేడీస్ కోసం స్క్రబ్బింగ్ వీడియో చేశాను, మెన్స్ కోసం కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి, మీకు తెలుస్తుంది ఎట్లా అనేసి.
కొంచెం మెయింటెనెన్స్ చేయండి ఫ్రెండ్స్, అంతే పక్కాగా రిజల్ట్ వస్తుంది. మనం ఏమీ చేయకపోతే ఏమీ రాదు. చేస్తూ ఉంటేనే కదా మనకంటూ తెలుస్తుంది ఎట్లా ఏంటి అనేసి. ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేను హెయిర్ ప్యాక్స్ టిప్స్ గురించి చెప్పాలనుకున్నా చెప్తాను, అవి కూడా చెప్తాను. ఎందుకంటే నేను చెప్పేదానికి ఇప్పుడు చెప్పేదానికి నెక్స్ట్ దానికోసమే ప్రత్యేకించి వీడియో చేస్తాను. ఓకే, ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, హెయిర్ ప్యాక్స్ గురించి నేను వీడియో చేస్తాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఫైనల్ లుక్ చూసి నాకు చెప్పండి ఎలా ఉంది అనేసి. ఓకేనా, చూసారా ఎలా ఉంది? నేనంటూ పర్మనెంట్ చేసుకోలేదు, జస్ట్ మళ్ళీ హెయిర్ వాష్ చేయగానే వెళ్ళిపోతుందనమాట. కానీ బాగుంది, నాకైతే బాగుంది అనిపిస్తుంది. ఫంక్షన్ వేరు, మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు జస్ట్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేయాలంటే చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బయటకే అని ఏం లేదు ఫ్రెండ్స్. ఎలా ఉంది లుక్? ఇంకా బాగుండేది, హెయిర్ ఫాల్ అయిపోయిందనమాట. ఎస్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.